ముక్కలేనిదే ముద్ద దిగని వారే చాలా మంది ఉంటారు. నాన్ వెజ్ ఉంటే చాలు ఒక ముద్ద ఎక్కువే తినేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారుతుంది. నాన్ వెజ్ కంటే వెజ్ వైపే జనాలు ఆకర్షితులవుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో శాకాహారులుగా మారిపోతున్నారు. అంతేకాదు, వెజిటేరియన్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న ఆ దేశాలేవో, ఆ లిస్టులో ఇండియా నెంబర్ ఎంతో ఒక్కసారి తెలుసుకుందాం. కళ్ళ ముందు నాన్ వెజ్ కనిపిస్తే చాలు ఆవురవురమంటూ లాగించేవారు ఎక్కువ మందే ఉంటారు. వెజ్లో ఎన్ని రకాల వంటకాలున్నా పక్కన నాన్ వెజ్ కనిపించిందంటే చాలు అటువైపు చూపులు తిప్పేస్తారు చాలామంది. మొక్కలంటే నాన్ వెజ్ ప్రియులకు అంత ఇష్టం. మరి అంతెందుకు, మొక్క లేకపోతే తమకు తిన్నట్లే ఉండదని కూడా గర్వంగా చెప్పుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది. ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోంది. ఎప్పుడూ నాన్ వెజ్ తినటం కంటే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే బెటర్ అనుకునే జనాల సంఖ్య పెరుగుతోంది. అందుకే నాన్ వెజ్ వద్దు, వెజ్ ముద్దు అనేవారు పెరిగిపోతున్నారు. ఈ లిస్టులో చాలా దేశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ జాబితాలో ఇండియా పేరు కూడా ప్రముఖంగా కనిపిస్తుందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంతకు ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న ఆ దేశాలేవో ఓసారి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు ఎక్కువగా ఉన్న టాప్ 5 దేశాలను ఒకసారి పరిశీలిస్తే అందులో టాప్లో భారత్ ఉండటం విశేషం. అత్యధిక సంఖ్యలో శాకాహారం తినేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంది భారత్. ఇక్కడ ఉన్న జనాభాలో సుమారుగా 30% మందికి పైగానే ప్రజలు శాకాహారమే తింటారని చెబుతున్నారు. అంటే 140 కోట్ల మంది భారతీయుల్లో 30% అంటే దాదాపుగా 42 కోట్ల మంది శాకాహారులే ఉన్నారన్నమాట. ఈ స్థాయిలో వెజిటేరియన్స్ ఉన్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతేకాదు, ఇందులోనూ ప్రధాన వాటా హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలదేనట. అంటే మన దేశంలో వెజిటేరియన్స్ సౌత్ కంటే నార్త్లో ఎక్కువగా ఉన్నారన్నమాట. వెజిటేరియన్స్ లిస్టులో భారతదేశం తర్వాత ప్లేస్లో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్లో జనాభాలో సుమారుగా 13% మంది ప్రజలు శాకాహారులే. మనిషి తన ఆకలిని తీర్చుకోవటానికి జంతువుల చంపటాన్ని సమర్థించలేమని అక్కడ ప్రజలు కొంతమంది బలంగా నమ్ముతారట. ఆ కారణంతోనే అక్కడ శాకాహారుల శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇక శాకాహార ప్రియుల జాబితాలో తైవాన్ 3వ స్థానంలో ఉంది. వెజ్ వంటకాలను మాత్రమే భుజించే జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో తైవాన్ 1గా ఉంది. ఇక్కడున్న మొత్తం జనాభాలో 12% మంది వెజిటేరియన్స్. ఇక్కడ వెజ్ రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. అందుకే శాకాహారం వైపు అక్కడి జనాలు మొగ్గు చూపిస్తూ ఉంటారట. మరోవైపు వెజిటేరియన్స్ లిస్టులో ఇటలీ కూడా ఉంది. ఈ జాబితాలో ఆ కంట్రీ 4th ప్లేస్లో ఉంది. ఇటలీ జనాభాలో సుమారుగా 10% మంది ప్రజలు వెజిటేరియన్స్. వాస్తవానికి ఆ దేశం నాన్ వెజ్ వంటకాలకు ఎక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ ఇక్కడ శాకాహారుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్యం పట్ల అవగాహన పెరగటం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఇటలీలో వెజిటేరియన్స్ పెరుగుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శాకాహారుల జాబితాలో ఆస్ట్రియా కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వెజ్ వంటకాలను ఫాలో అయ్యే వ్యక్తుల విషయంలో ఈ దేశం 5వ స్థానంలో ఉంది. ఇక్కడ సుమారుగా 9% మంది ప్రజలు కూరగాయలు తినేందుకు ఇష్టపడుతున్నారు. మాంసాహారం కంటే వెజిటేరియన్ వంటకాల వైపే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా తినే ఆహారం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అది తినేవారి ఇష్టం. ఒకరి ఇష్టాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదు. ఎవరి వ్యక్తిగత నిర్ణయం వారిది. కానీ ఒక్కటి మాత్రం నిజం, గతంతో పోలిస్తే శాకాహారుల సంఖ్య అయితే క్రమంగా పెరుగుతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా జనం చాలామంది నాన్ వెజ్ కంటే వెజ్నే కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. భవిష్యత్తులో మన దేశంలో శాకాహారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెజ్ మంచిదా, నాన్ వెజ్ మంచిదా అంటే దేని లాభాలు దానివే. కాబట్టి శాకాహారం మంచిది, లేకపోతే నాన్ వెజ్ మంచిది అని చెప్పడానికి వీలు లేదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఆహారం ఏదైనా మితంగా తీసుకోవాలని మాత్రం సూచిస్తున్నారు డాక్టర్లు.